హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ మెట్రాలజీ. మెట్రాలజీ అంటే మనకి యాంగులర్ అండ్ లీనియర్ మెజర్మెంట్స్ టాపిక్ కవర్ అవుతాయి. దీంట్లోంచి మనకి ఈసెట్లోంచి ఒక 2 to 3 మార్క్స్ వరకు వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి లీనియర్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో మనకి స్ట్రైట్ ఎడ్జ్ అంటే స్టీల్ రూలు, అలాగే అవుట్ సైడ్ కాలిపర్, ఇన్సైడ్ కాలిపర్, వెర్నియర్ కాలిపర్, అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఇన్సైడ్ మైక్రోమీటర్, వెర్నియర్ హైట్ గేజ్, వెర్నియర్ డెప్త్ గేజ్, డయల్ గేజ్, ఇవన్నీ లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద వస్తాయండి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి యాంగులర్ మెజర్మెంట్స్ అంటే ఫస్ట్ లీనియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాంగులర్ మెజర్మెంట్స్ వచ్చేసరికి బెవల్ ప్రొట్రాక్టర్, టూల్ మేకర్స్ మైక్రోస్కోప్, సైన్ బార్, ఆటోకోలిమేటర్, సైన్ సెంటర్, ఇవి యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మనకి ఏంటంటే బిట్స్లో అడిగేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యాంగులర్ మెజర్మెంట్స్ లేదా లీనియర్ మెజర్మెంట్స్ అలా రావచ్చు. అంటే క్లాసిఫికేషన్ చూసినప్పుడు మనం ఈ రెండు చూసుకోవాల్సి ఉంటుంది. లీనియర్కి ఇవి, నెక్స్ట్ యాంగులర్ వచ్చేసరికి ఈ డిఫరెంట్ టైప్స్ అనమాట. నెక్స్ట్ 1 by 1 ఒకసారి చూద్దాం. క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ లీనియర్లో ప్రెసిజన్ అండ్ నాన్ ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే యాక్యురసీ బాగా ఎక్కువగా ఉంటుంది. నాన్ ప్రెసిజన్ అంటే మనం వర్క్షాప్ టెక్నాలజీలో చూస్తాం కదా, ఇది ఫిట్టింగ్లో కానీ, కార్పెంటర్లో కానీ, షీట్ మెటల్లో కానీ, అంటే స్టీల్ రూలు, వుడెన్ ఫోల్డర్ రూలు, బెవల్ ప్రొట్రాక్టర్, ఇవి డైరెక్ట్గా మెజర్మెంట్ చేస్తాం. దీని యాక్యురసీ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని నాన్ ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటామన్నమాట. ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి వెర్నియర్ మైక్రోమీటర్ కానీ, వెర్నియర్ క్యాలిపర్స్ కానీ యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది, సెన్సిటివిటీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది వీటికి. ఇవి ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్ కింద వస్తున్నాయి. వెర్నియర్ కాలిపర్స్, మైక్రోమీటర్, అలాగే కాంపరేటర్స్, ఇవన్నీ మనకి ఎక్కువగా మెట్రాలజీలో వచ్చి ఎక్కువగా ప్రెసిజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే నాన్ ప్రెసిజన్ అనేది మనకి వర్క్షాప్ టెక్నాలజీలో చాలా వరకు కవర్ అవుతాయి. నెక్స్ట్ డైరెక్ట్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి స్కేల్స్, స్టీల్ రూలు, స్టీల్ టేపు, ఇవన్నీ డైరెక్ట్ మెజరింగ్ ఉంటుంది. దాంట్లోంచి మనం చూసి డైరెక్ట్ రీడ్ చేసి మనం చెప్పగలుగుతాం. ఇండైరెక్ట్ అంటే మనకి డయల్ గేజ్, అందులో మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు చెప్పదు కానీ కంపేర్ చేస్తుంది అనమాట. కంపారేటర్స్ కూడా ఇండైరెక్ట్ మెజర్మెంట్స్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి నాన్ ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్స్లో స్టీల్ రూల్స్, ఇవి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ దీంట్లో ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంట్లో మనకు ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి లీనియర్ మెజర్మెంట్స్లో యాక్యురసీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ఇవి సెన్సిటివిటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాం. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెర్నియర్ క్యాలిపర్స్ అనమాట. ఇది ప్రెసిజన్ ఇన్స్ట్రుమెంటే. దీని యొక్క లీస్ట్ కౌంట్ మనకి 0.02. వెర్నియర్ అని పేరు రాగానే మనకి లీస్ట్ కౌంట్ 0.02 అని గుర్తుంచుకోవాలి. వెర్నియర్ కాలిపర్స్ అంటే మనకి దేనికి ఇచ్చేస్తామంటే అవుట్ సైడ్ డయామీటర్స్ని, అలాగే ఇన్సైడ్ డయామీటర్స్ని, డెప్స్ని కూడా మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం. ఇక్కడ పార్ట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఒకసారి పార్ట్స్ వచ్చేసరికి ఇది డెప్స్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం. ఏదన్నా రెసెస్ని కానీ డెప్స్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం. ఈ జాస్ వచ్చేసరికి అవుట్ సైడ్ డయామీటర్ మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇంటర్నల్ డయామీటర్స్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తాం అంటే ఇవి మనకి బేసిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్ దీంట్లో మనకు కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. ఇది మెటల్ దేంతో చేస్తారంటే మనకి యాక్యురసీ సర్ఫేస్ ఫినిష్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రోమ్ అంటే నికెల్ బేస్డ్ మెటీరియల్స్తో, ఎల్లా స్టీల్స్తో చేస్తూ ఉంటుంది. దీంట్లో మనకి వెర్నియర్ స్కేల్స్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయని అడుగుతారు ఒక్కొక్కసారి. ఇవి డివిజన్స్ వచ్చేసరికి 25 ఉంటాయండి. నెక్స్ట్ దీంట్లో లీస్ట్ కౌంట్ అది కూడా అడుగుతుంది ఎక్కువగా. లీస్ట్ కౌంట్ అంటే మనకి యాక్యురసీ మినిమం ఎంతవరకు మెజర్ చేయగలుగుతుంది అంటే ఇది 0.02 mm. ఇది డిజిటల్ అండి మొత్తం మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు వచ్చి కొన్ని డిజిటల్ కూడా వచ్చేస్తాయి, డైరెక్ట్గా దాంట్లోనే మెజర్ చేసి మనకి రీడింగ్ డైరెక్ట్గా ఇస్తుంది. నెక్స్ట్ వెర్నియర్ హైట్ గేజ్. వెర్నియర్ హైట్ గేజ్ అంటే ఇది హైట్స్ని మెజర్ చేయడానికి, ఒక కాంపోనెంట్ యొక్క హైట్స్ని మెజర్ చేయడానికి వాటికి ఇచ్చేస్తారు. ఇది కూడా వెర్నియర్ హైట్ గేజ్లో లీస్ట్ కౌంట్ 0.02 mm. ఒక లెంత్ బ్లేడ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, స్టీల్ బ్లేడ్, దీని యొక్క అరేంజ్మెంట్ సిస్టమ్ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ విధంగా.
లీస్ట్ కౌంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దీని యొక్క వెర్నియర్ హైట్ గేజ్ అంటే మనకు కాంపోనెంట్స్ యొక్క హైట్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇది డైరెక్ట్గా సర్ఫేస్ ప్లేట్ మీద మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సర్ఫేస్ ప్లేట్ అనేది మనకి ఫిట్టింగ్ షాప్లో చూస్తాం మనం ఎక్కువగా. అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా మనకి సర్ఫేస్ ప్లేట్ మీద చేయాలి. సర్ఫేస్ ప్లేట్ అనేది గ్రానైట్తో కానీ లేదంటే క్యాస్ట్ ఐరన్తో చేసింది కానీ ఉంటుంది. సర్ఫేస్ ప్లేట్ ఈజ్ మేడ్ ఆఫ్ అంటే మనకి గ్రానైట్ కానీ గ్రే క్యాస్ట్ ఐరన్తో చేసిన దాన్ని కానీ ఇచ్చేస్తాం అనమాట. అలాగే వెర్నియర్ డెప్త్ గేజ్. వెర్నియర్ డెప్త్ గేజ్ అంటే ఇది డెప్త్ హోల్స్ యొక్క డెప్త్ని తెలుసుకోవడానికి, లేకపోతే రెసెస్ని మనకు డెప్త్స్ ఎంత అవుతుంది, మెషిన్ కాంపోనెంట్స్లో డెప్త్స్ కానీ రెండు పార్ట్ల మధ్యన ఎంత డెప్త్ ఉంది ఇవి తెలుసుకోవడానికి వెర్నియర్ డెప్త్ గేజ్ని వాడతారు. ఇందులో కూడా లీస్ట్ కౌంట్ 0.02 mm. ఇది మనకు అప్లికేషన్స్ ఎలా ఉంటుంది, ఈ రెసెస్ని ఎలా మెజర్ చేస్తుందో చూడండి. ఇక్కడ ఈ అవుట్ సైడ్ జాస్ ఉన్నాయి కదా, ఇది అడ్జస్టబుల్ ఫ్లెక్సిబుల్ అవుతుందంట. ఇది ఈ ఏరియాలో మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ డెప్త్ అనేది మనం ఇలా పెంచుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనకి ఇక్కడ రీడింగ్ అనేది డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇది మనకు అప్లికేషను. నెక్స్ట్ మైక్రోమీటర్ అండి. మైక్రోమీటర్ వచ్చేసరికి స్క్రూ గేజ్. దీన్నే స్క్రూ గేజ్ అని కూడా అంటాం మనం. స్క్రూ గేజ్ అంటే ఇంటర్మీడియట్లో వస్తుంది, అంటే మాడిఫైడ్ స్క్రూ గేజ్ని మాడిఫై చేసిందనే మైక్రోమీటర్ అంటారు. స్క్రూ గేజ్లో మనకు లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.1 mm అని చెప్తాం. అలాగే మైక్రోమీటర్లో లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 mm. దానికి దీనికి తేడా అదే. మైక్రోమీటర్లో లీస్ట్ కౌంట్ 0.01 mm. అంత చిన్న ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మెజర్ చేయగలుగుతుంది. అదే చిన్న డైమెన్షన్స్ కూడా మనకి 0.01 mm మెజర్ చేయగలుగుతారు. అదే మనకి వెర్నియర్ కాలిపర్స్లో వచ్చేసరికి 0.02 mm. ఇందులో మనకు మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా దేనికి ఇచ్చేస్తామంటే లెంత్ని మెజర్ చేయడానికి, ఒక కాంపోనెంట్ యొక్క లెంత్ని, అలాగే విడ్త్ని, థిక్నెస్ అంటే వైర్ థిక్నెస్ని కానీ ప్లేట్ థిక్నెస్ని కానీ, అలాగే డయామీటర్స్ జాబ్ని మెజర్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తుంది. ఇవి బేసిక్ కాంపోనెంట్స్ అండి మనకి మైక్రోమీటర్. థింబుల్ స్కేల్ ఉంటుంది. థింబుల్ దాని మీద మనకి ఏంటంటే నర్లింగ్ చేసి ఉంటుంది అనమాట. మనకు లేత్ మిషన్లో వస్తుంది. నర్లింగ్ ఎందుకు చేస్తామంటే గ్రిప్పింగ్ కోసం చేస్తామంట. అలాగే ర్యాచెట్ స్పీడర్ ఉంటుంది, అది దానికి ఈ థింబుల్ మీద కూడా మనకు నర్లింగ్ చేసి ఉంటుంది. థింబుల్ స్కేల్ మీద డివిజన్స్ ఉంటాయి, అలాగే స్లీవ్ స్కేల్ మీద డివిజన్స్ ఉంటాయి. ఒకసారి చూసినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ యాన్యువల్స్ అంటే స్పిన్డిల్ దగ్గరగా ఉంటాయి. ఈ స్పిన్డిల్కి యాన్యువల్కి మధ్యలోనే మనకు కావాల్సిన కాంపోనెంట్ పెట్టి మెజర్ చేస్తాం. ఇవి మనకి స్క్రూ గేజ్లో లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 mm. అది ఏ విధంగా వచ్చిందో మనకి ఇక్కడ డివిజన్ చేసాడు. నెక్స్ట్ ఇక్కడ డివిజన్స్ ఎన్ని ఉంటాయంటే మనకి థింబుల్ స్కేల్ మీద ఎన్ని డివిజన్స్ ఉన్నాయని అడుగుతాడు. ఒకసారి ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. థింబుల్ స్కేల్ మీద 50 డివిజన్స్ ఉంటాయండి. అలాగే లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 mm. ఈ రెండు మనకి ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్ దీని మీద. అలాగే డెప్త్ మైక్రోమీటర్ అంటే మనకి డెప్త్ అంటే సేమ్ వెర్నియర్ హైట్ గేజ్ లాగే ఇది కూడా ఏంటంటే డెప్త్ మైక్రోమీటర్ సేమ్ దాని ఫంక్షన్ లాగే ఇది డెప్త్ ఆఫ్ హోల్స్ని లేకపోతే రెసెస్ని ఎంత డెప్త్ ఉందో మనం తెలుసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటుంది. ఇది 3D పిక్చర్ అన్నమాట, మనకు తెలుస్తుంది. సేమ్ దాంట్లో ఉంటుంది కాదంటే ఇది ఏంటంటే డెప్త్స్ని ఓన్లీ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది అవుట్ సైడ్ మైక్రోమీటర్. మనం ముందు చూస్తుంది కూడా అవుట్ సైడ్ మైక్రోమీటరే. అవుట్ సైడ్ మైక్రోమీటర్ అంటే మనకి డైమెన్షన్స్ని, థిక్నెస్ని కానీ డయామీటర్స్ని కానీ మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి కింద రేంజ్ కూడా ఇచ్చేసుకోండి, 0 to 25 mm. అంటే మ్యాక్సిమం డయామీటర్ 25 mm వరకు మెజర్ చేస్తుందని అర్థం. ఇక్కడ లీస్ట్ కౌంట్ పక్కన ఇస్తుంది, లీస్ట్ కౌంట్ అనమాట 0.01 mm లీస్ట్ కౌంట్ అనమాట. ఈ బేసిక్ పార్ట్స్. ఇన్సైడ్ మైక్రోమీటర్ అంటే ఇక్కడ ఇన్సైడ్ డైమెన్షన్స్ మెజర్ చేయడానికి ఇచ్చేస్తామండి. అంటే హోల్స్ని మెజర్ చేయడానికి కూడా ఇది ఇచ్చేస్తాం. ఈ టైప్లో ఉంటుంది అనమాట ఇన్సైడ్ మైక్రోమీటర్ అంటే. దీని జాస్ పైకి ఉన్నాయి, దాన్ని పెట్టి ఆ హోల్స్లో పెట్టి మనం మెజర్ చేసి చూసుకోవచ్చు అనమాట. యూసేజ్ ఆఫ్ థ్రెడ్ మైక్రోమీటర్ అంటే మనకి పిచ్ సర్కిల్ డయామీటర్ మెజర్ చేయడానికి ఇచ్చేస్తామండి. అక్కడ మనకి ఏంటంటే థ్రెడ్లో నామినల్ డయామీటర్, అలాగే పిచ్ సర్కిల్ డయామీటర్, మైనర్ డయామీటర్, మేజర్ డయామీటర్ వస్తుంది కంటే మనకి ఏంటంటే నామినల్ డయామీటర్స్ అట్లా మెజర్ చేయడానికి థ్రెడ్ స్లాట్లో ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ మైక్రోమీటర్ అంటే ఇప్పుడు మోడిఫైడ్ అండి ఇది. దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా
ఆ కాంపోనెంట్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయనేది మనకి ఈజీగా దీంట్లో డిజిటల్లో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్లిప్ గేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి మెట్రాలజీలో మెయిన్ పార్ట్స్ దీనికి వస్తుంది. ఎందుకంటే స్లిప్ గేజెస్ అనేది గేజ్ బ్లాక్స్ అంటాం, దీన్ని గేజ్ బ్లాక్స్ అంటాం, స్లిప్ గేజెస్ అంటాం. అలాగే దీన్ని ప్రెసిజన్ గేజెస్ అని కూడా అంటాం అనమాట. ప్రెసిజన్ గేజెస్ అంటే ఇవి సెటప్ బాక్స్ నెంబర్ ఆఫ్ ఈ విధంగా ఉంటాయండి మనకి. డిఫరెంట్ డైమెన్షన్స్లో చిన్న చిన్న బ్లాక్స్, ప్యారల్ బ్లాక్స్ అంటాం దీన్ని, ప్యారల్ బ్లాక్స్లో ఉంటాయి, డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి. ఇవి ఏంటంటే చాలా యాక్యురసీ, ఎల్లా స్టీల్తో చేస్తారు, లేకపోతే హై గ్రేడ్ స్టీల్తో చేస్తారనమాట. అంటే నికెల్, క్రోమియం బేస్డ్ ఎల్లో స్టీల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. ఈ మెట్రాలజీలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నికెల్ కానీ క్రోమియం కానీ కంపల్సరీగా యాడ్ చేస్తారు. ఎందుకంటే వాటికి వీర్ రెసిస్టెన్స్, కర్రోజన్ రెసిస్టెన్స్ మనకు మెటీరియల్ సైన్స్లో వస్తారనమాట. నికెల్, క్రోమియం ఎందుకు యాడ్ చేస్తారంటే వీర్ రెసిస్టెన్స్, కర్రోజన్ రెసిస్టెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అందుకనే స్టీల్కి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం, వీరింగ్ అయిపోతే ఏమవుతుందంటే దానికి రాంగ్ డైమెన్షన్స్ చూపిస్తాయి. అందుకనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికి కూడా నికెల్ బేస్డ్ లేకపోతే క్రోమియం బేస్డ్ స్టీల్స్ని ఎక్కువగా వాడతారు అనమాట. స్లిప్ గేజ్ కూడా మనకి ఏంటంటే ఎల్లా స్టీల్స్ని వాడతారు. ఎల్లా స్టీల్స్ వల్ల ఏంటంటే యాక్యురసీ బాగుంటుంది, అలాగే సర్ఫేస్ ఫినిష్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇది ఏంటంటే స్లిప్ గేజెస్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి సెటప్ బ్లాక్స్ మనకి 2-3 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్న స్లిప్ గేజెస్ని మనం రింగింగ్ యాక్షన్ ద్వారా అటాచ్ చేయొచ్చు అనమాట. దాన్ని రింగింగ్ యాక్షన్ అంటాం, WRINGING. రింగింగ్ యాక్షన్ ద్వారా మనం 2 పీసెస్ని అంటే వీటిని యాడ్ చేయడానికి 2 బ్లాక్స్ని మనం 2 స్లిప్ గేజెస్ని రింగింగ్ యాక్షన్ ద్వారా కలపచ్చు. ఇది ఇక్కడ ఇచ్చేసుకోండి మీకు, రింగింగ్ ఆఫ్ స్లిప్ గేజెస్. అవి మనం నెంబర్ ఆఫ్ స్లిప్ గేజెస్ని అలా వరుసగా పేర్చుకుంటూ వెళ్ళిపోడు. అంటే మనకి ఒక గ్లాస్ మీద ఒక కాయిన్ పెట్టి మనం ఇలా స్లైడ్ చేసి ఉంచేసాం అనుకోండి, ఆ కాయిన్ ఆ గ్లాస్కి అలా అతికిపోయి ఉంటుంది అనమాట. అలా ఉండడాన్నే మనం ఇక్కడ స్లిప్ గేజ్ని కూడా అలా చేయొచ్చు అనమాట. 2 స్లిప్ గేజ్ని తీసుకుని మనం రబ్బింగ్ యాక్షన్ ద్వారా అలా చేసి అలా ఉంచితే ఆటోమేటిక్గా అవి పట్టుకుంటుంది అనమాట. అలా చేసే విధానాన్ని మనం రింగింగ్ ఆఫ్ స్లిప్ గేజెస్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి మనకి ఎలా చేసాడో అది తెలుస్తుంది మనకి. ద బ్లాక్స్ ఆర్ జాయిండ్ ఆర్ స్టాక్డ్ అంటే ఒకదాని మీద ఒకటి పేర్చడం అనమాట. బై స్లైడింగ్, ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు, స్లైడ్ చేసి పెట్టాలన్నమాట. స్లైడ్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి క్లోజ్ డైమెన్షన్స్లో అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటే స్లిప్ గేజెస్ని మనం ఎక్కువగా డైమెన్షన్స్ అంటే డైల్ ఇండికేటర్స్ వాటిని కంపరేటర్స్లో ఇచ్చేస్తూ ఉంటాం. డైమెన్షన్స్ కంపేర్ చేయడానికి డైల్ గేజెస్లో ఇచ్చేస్తాం, అలాగే సైన్ బార్లో కూడా ఇచ్చేస్తూ ఉంటాం ఇట్లా. అలాగే యాక్యురసీని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వెర్నియర్ హైట్ గేజ్ కానీ, వెర్నియర్ డెప్త్ గేజ్ కానీ, మైక్రోమీటర్స్ కానీ, ఇవి డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా యాక్యురసీ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5mm స్లిప్ గేజ్ తీసుకుని మనం ఇది 5mm స్లిప్ గేజ్ ఉందా లేదా, కరెక్ట్గా డైమెన్షన్స్ చూపిస్తుందా లేదని మైక్రోమీటర్లో కానీ లేకపోతే డెప్త్ గేజ్లో కానీ చూసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవడం వల్ల కరెక్ట్ డైమెన్షన్స్ లేదా యాక్యురసీని మనం చెక్ చేసుకోవచ్చు మిగతా ఇట్లా. అంటే ఇది రిఫరెన్స్ అనమాట. ఇది స్లిప్ గేజెస్ అనేది మిగతా టూల్స్కి కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు, ఈ డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదని. నెక్స్ట్ కంపరేటర్స్ అండి. కంపరేటర్స్ కూడా మనకి ఇది ఏంటంటే కంపరేటర్ అనేది డైమెన్షన్ని కంపేర్ చేస్తుంది అనమాట. అంటే డైరెక్ట్ మెజర్మెంట్ ఇవ్వదు ఇది ఎప్పుడు. అంటే చాలా ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు 100 షాప్లు ఉన్నాయనుకోండి, 200 షాప్స్ ఉన్నాయనుకోండి, మనం డెప్త్ గేజ్లో లేకపోతే వెర్నియర్ కాలిపర్స్ లేకపోతే మైక్రోమీటర్స్ ఇవి పట్టుకుని చేస్తూ ఉంటే చాలా టైం పట్టేస్తుంది. కానీ మనకు అలా అవసరం లేదు, కరెక్ట్గా ఎలిమెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని చెక్ చేసేయాలి. అలాంటప్పుడు కాంపరేటర్స్ని యూజ్ చేస్తారనమాట. కాంపరేటర్ ఏంటంటే ఒరిజినల్ డైమెన్షన్ని ఇది తీసుకుని యాక్చువల్గా కంపేర్ చేస్తారనమాట. దాన్ని కాంపరేటర్స్ అంటారు. ఇక్కడ చూడండి రెడ్ అక్షరాలతో రాసాం కదా, కంపరేటర్ నార్మల్లీ విల్ నాట్ షో యాక్చువల్ డైమెన్షన్స్ ఆఫ్ ద వర్క్ పీస్, దే విల్ బీ షోన్ ఓన్లీ ద డీవియేషన్ ఆఫ్ ద సైజ్. అంటే ఒరిజినల్ సైజ్కి ఇది ఎంత డీవియేట్ అయింది అనేది చెప్తుంది అంతే, ఎంత డీవియేషన్ అయిందని చెప్పదు, మెజర్మెంట్ ఏం చేయదు, కానీ డీవియేట్ అయిందో లేదని చెప్తుంది అనమాట. దీన్ని కంపరేటర్స్ అంటాం. దీంట్లో మనకు టైప్స్ ఉంటాయి కంపరేటర్లో. ఇది ఏంటంటే ఫాస్ట్ మెజర్మెంట్ అండి. కంపరేటర్స్ అనేది ఫాస్ట్ మెజర్మెంట్. కంపరేటర్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి మెయిన్గా: మెకానికల్ కంపరేటరు, ఎలక్ట్రికల్ కంపరేటరు, ఆప్టికల్ కంపరేటరు, ఇంకోటి వచ్చేసరికి న్యూమాటిక్ కంపరేటర్. ఈ 4 టైప్స్ మనకి ఎక్కువగా ఇచ్చేస్తాం. మెకానికల్లో మోస్ట్ కామన్ వచ్చేసరికి మనకి మెకానికల్ కంపరేటర్లో డైల్ గేజ్ అండి. ఫస్ట్ వచ్చేసరికి డైల్ గేజ్ అనేది అది కూడా సేమ్ ఒక డిఫ్లెక్షన్ ఉంటుంది లోపల పాయింటర్. ఆ పాయింటర్ ఒరిజినల్ డైమెన్షన్ ఎంత డివైట్ అయిందని దాని మీద మనకి షాఫ్ట్స్ని కానీ లేకపోతే బ్లాక్స్ని కానీ సర్ఫేస్ ప్లేట్ మీద కానీ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మెకానికల్ కంపరేటర్ డైల్ గేజ్ అనేది సర్ఫేస్ ప్లేట్ మీద కనెక్ట్ చేస్తారు.
మనకి వెర్నియర్ హైట్ గేజ్, వెర్నియర్ డెప్త్ గేజ్ ఎలా కండక్ట్ చేస్తారో అలాగే దీన్ని కూడా దాన్ని కండక్ట్ చేస్తారు. ఇందులో ఏంటంటే మనకి గేర్స్ టైపు, లెవర్స్, ట్రైన్స్, అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మెకానికల్ సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటాయి. అందుకనే దీనికి ఆ పేరు పెట్టారు మెకానికల్. లెవర్స్ లేకపోతే గేర్స్, దాని పాయింటర్స్ కానీ అవన్నీ మెకానికల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి చేస్తారు. ద మోస్ట్లీ యూజ్డ్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ మెషిన్డ్ క్లోజ్ లిమిట్స్. డైల్ ఇండికేటర్, డైల్ గేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెకానికల్ కాంపరేటర్. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతాడు. డైల్ ఇండికేటర్ ఈజ్ ఏ అంటాడు. అంటే ఇది మెకానికల్ కాంపరేటరా లేకపోతే ఎలక్ట్రికల్ కాంపరేటరా అనే ఆప్షన్లు మనకు ఉంటాయి, లేకపోతే వేరే కాంపొనెంట్స్ ఉండదు. అంటే డైల్ గేజ్ అనేది మెకానికల్ కాంపరేటర్ అని అర్థం. మనకు అది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ డైల్ గేజ్, దీని యొక్క డివిజన్స్ 100 డివిజన్స్ ఉంటాయండి. ఒక్కొక్క డివిజన్ అంటే 1/100 వేసుకుంటే మనకి 0.01 mm. అంటే దీని లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 mm వచ్చిన దాన్ని డిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. అంతకన్నా తక్కువ చూపించదు. అంతకన్నా ఎక్కువ ఉంటే బాగా ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు 0.02 mm ఉందనుకోండి, అది డిఫ్లెక్ట్ అంటే 0.01 mm కన్నా ఎక్కువ అయిందాన్ని డిఫ్లెక్ట్ అయ్యి చూపిస్తుంది. ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకి అక్కడ డివిజన్స్లో చూపిస్తుంది అనమాట. ఇది రీడ్ టైప్ మెకానికల్ కాంపరేటర్ అండి. అంటే మెకానికల్ కాంపరేటర్లో ఫస్ట్ డైల్ గేజ్, తర్వాత ఇది రీడ్ టైప్ సెకండ్ టైప్ అనమాట. అది రీడ్ టైప్ మెకానికల్ కాంపరేటర్. దీంట్లో కూడా మనకు పాయింట్ ఇండికేటర్ ఉంటుంది, మెకానికల్ సిస్టమ్ దాని టైప్లోనే వర్క్ చేస్తుంది. అలాగే జాన్సన్ మిక్రోకాటర్ అని ఉంది, ఇది కూడా మనకి మెకానికల్ కాంపరేటరే. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ మనం చదివే ఉంటాం. అలాగే సిగ్మా కాంపరేటర్, ఇది కూడా మెకానికల్ కాంపరేటరే. ఇది కూడా మెకానికల్ సిస్టంలో ప్లంజర్ టైప్లో ఉంటుంది, వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కాంపరేటర్ అండి. ఎలక్ట్రికల్ కాంపరేటర్లో ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ యూజ్ చేస్తారంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్. మనకి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వస్తుంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్ అని సర్క్యూట్ సిస్టమ్ వస్తుంది అనమాట. దానికి మనకు ఫోర్సెస్ అండ్ లోడ్స్ ఇచ్చేసి మనకి ఆ సిస్టమ్ అంటే ఆ సర్క్యూట్ సిస్టమ్ ద్వారా యూజ్ చేసి మనకి ఈ డిఫ్లెక్ట్ పాయింటర్ ఎంత డిఫ్లెక్ట్ అయింది అనే దాన్ని బట్టి ఆ రెసిస్టెన్స్ వేరియేషన్స్ ద్వారా మనకు చెప్తారు అనమాట. దీంట్లో యూజ్ చేసే మెయిన్ పార్ట్స్ ఏంటంటే మనకి ట్రాన్స్డ్యూసర్ యూజ్ చేస్తారు ఉంటుంది. ట్రాన్స్డ్యూసర్ యూజ్ చేస్తారు, అలాగే యాంప్లిఫైయర్ డివైస్ యాజ్ ఏ మీటర్, అంటే డిస్ప్లే డివైస్ యూజ్ చేస్తారు అనమాట. డిస్ప్లే అంటే ఎంత డిఫ్లెక్ట్ అయింది అనేది మనకు డిస్ప్లేలో కనపడుతుంది. అలాగే యాంప్లిఫైయర్స్ అంటే మనకి సిగ్నల్స్ని చేంజ్ చేయడానికి, ఫ్రీక్వెన్సీని మ్యాగ్నిఫికేషన్ అవుట్పుట్ని చేంజ్ చేయడానికి. అలాగే ట్రాన్స్డ్యూసర్ అంటే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా లేదా మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి ట్రాన్స్డ్యూసర్స్ని వాడతారంటే. ట్రాన్స్డ్యూసర్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇట్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ వైస్ వర్సా. ఏదైనా సరే ట్రాన్స్డ్యూసర్ని దానికి యూజ్ చేస్తారంట ఎక్కువగా. అలాంటి కాంపోనెంట్స్ని దీంట్లో యూజ్ చేస్తారు. ఇదండి ఎలక్ట్రికల్ కాంపరేటర్ అనేది మనకి సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ప్లంజర్ టైప్ వర్క్, ఆ వర్క్ మీద మనకి మూవ్ చేస్తారన్నమాట. అది 2 డైమెన్షన్ అంటే యాక్చువల్ డైమెన్షన్కి ఎంత చేంజ్ అయినది ఇక్కడ పాయింటర్లో మనకి ఇండికేట్ చేస్తారనమాట. ఇక్కడ యాంప్లిఫైర్ అంటే ఇక్కడ మనకి వచ్చిన డిస్ప్లేస్మెంట్ని ఇక్కడ కన్వర్ట్ చేస్తారనమాట. మనకి మీటర్లో మనకి డిఫ్లెక్షన్ అయ్యి చూపిస్తుంది అనమాట. యాంప్లిఫైర్ అంటే చేంజ్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ని అవుట్పుట్ని వేరే మనకి డిఫ్లెక్టింగ్ టైప్లో మనకి ఇన్పుట్ చేంజ్ చేస్తుంది అనమాట. ట్రాన్స్డ్యూసర్ అంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని కానీ మెకానికల్ ఎనర్జీని కానీ ట్రాన్స్ఫర్ చేసి చెప్పేదే మనకి ట్రాన్స్డ్యూసర్ అనమాట. అంటే ఇక్కడ మనకు డిఫ్లెక్టర్ ప్లంజర్ చేంజ్ అవుతుంది కదా, ఆ ప్లంజర్ చేంజ్ అయిందంటే ఎలక్ట్రికల్ దాంట్లో మనకి ఏసీ కానీ డీసీ కానీ సప్లైలో మారుస్తుంది. ఆ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే మనకి పాయింట్ టైప్లో మళ్ళీ చేంజెస్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కాంపరేటర్లో వచ్చేసరికి మెయిన్ కాంపోనెంట్స్ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ట్రాన్స్డ్యూసర్, యాంప్లిఫైర్, డిస్ప్లే, డివైస్, మీటర్. ఇక్కడ ట్రాన్స్డ్యూసర్ ఫంక్షన్ అడుగుతాడండి మనకు. అడిగితే ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటంటే మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చడానికి, లేదంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మార్చడానికి యూజ్ చేస్తాం. మనకి ఈ ట్రాన్స్డ్యూసర్ మళ్ళీ ఇంకెక్కడ మెకానికల్లో వాడతారంటే అల్ట్రాసానిక్ మెషిన్లో కానీ, లేకపోతే అల్ట్రాసానిక్ టెస్టింగ్ ఉంటుంది కదా మనకి మెటీరియల్ సైన్స్లో, అక్కడ ఎక్కువగా వాడతారు. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అందులో వాడతారండి. ఇది పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అంటే అది ఒక ట్రాన్స్డ్యూసర్ అనమాట. నెక్స్ట్ చెకింగ్ అండ్ అక్యురసీ. ఇందులో వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్తో మెయిన్ ఏంటంటే లీస్ట్ కౌంట్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి. 0.001 mm, 1 మైక్రాన్ అనమాట. 0.001 అంటే 1 మైక్రాన్. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10⁻⁻6 మీటర్స్. అలా అయినా కరెక్టే, లేదంటే 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻3 mm. ఈ రెండు కరెక్ట్ అండి. 1 మైక్రాన్ అంటే 10⁻⁻6 మీటర్స్, లేదంటే 10⁻⁻3 mm మిల్లీమీటర్స్ అనమాట. అదే 10⁻⁻3 అన్న 0.001 అన్న ఒకటే.
అంటే మనకి ఎలక్ట్రికల్ కాంపరేటర్లో మనకి 0.001 mm కూడా అంత యాక్యురేషన్ కూడా మనకు మెజర్ చేయగలుగుతుంది. ఇందులో అంటే బేసిక్ ప్రిన్సిపల్ విట్స్టోన్ బ్రిడ్జ్ ద్వారా మనకి వర్క్ చేస్తుందని అర్థమవుతుంది. ఒకసారి మీరు పాయింట్స్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆప్టికల్ కాంపరేటర్స్. ఆప్టికల్ కాంపరేటర్స్లో మనకి లెన్స్ సిస్టమ్ వాడతాడు. ఇది మనకి డిఫ్లెక్షన్ ఎంత అయింది అనేది మనకి మిర్రర్ ఇమేజ్ ద్వారా, ఇది ఆప్టికల్ కాంపరేటర్ అండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఈ స్క్రీన్ మీద మనకి ఈ లెన్సెస్ ఫోకస్ని బట్టి ఇది ఎంత డిఫ్లెక్ట్ అయింది ఈ ప్లంజర్ అనేది, దాన్ని బట్టి ఇక్కడ మిర్రర్స్ని బట్టి ఇన్సర్ట్ చేసి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. దాన్ని బట్టి ఎంత డిఫ్లెక్ట్ అయిందని మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఆప్టికల్ కాంపరేటర్ కూడా వెరీ సెన్సిటివ్ అండి, బాగా యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనకి పివోటెడ్ లెవర్, అలాగే ఆబ్జెక్టివ్ లెన్స్ సిస్టమ్ వాడతాడండి దీంట్లో, ఆప్టికల్ సిస్టమ్. అలాగే స్కేల్, ప్లంజర్, టేబుల్ అండ్ బేస్ మిర్రర్స్ అవుతుంది. న్యూమాటిక్ కాంపరేటర్. న్యూమాటిక్ అంటే ఎయిర్ ఆపరేటెడ్ సిస్టమ్ ఉండేది. ఇందులో వచ్చేసరికి మనకి ప్రెజర్, ఎంత ప్రెజర్ వేరియేషన్స్ వచ్చింది ఆ కంపేర్ చేసినప్పుడు, ఎక్కువ ప్రెజర్ లీకేజెస్ అంటే మనకి ప్రెజర్ డ్రాపింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి మ్యాగ్నిఫైయింగ్ చేసి దాన్ని బట్టి ఒక ఇండికేటర్ పెట్టి మనకి ఎంత ప్రెజర్ రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే కంప్రెసర్ అంటే కంప్రెస్డ్ ఎయిర్ని వాడుతుంది కాబట్టి కంప్రెసర్ కంపల్సరీ కావాలి. ఈ ఫిల్టర్ అంటే ఏమైనా ఈ ఎయిర్లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు రిమూవ్ చేస్తుంది అనమాట. రిమూవ్ చేసి మనకు షట్ ఆఫ్ వాల్వ్ అంటే మనకి ఎంత కావాలో దాన్ని బట్టి ప్రెజర్ రెగ్యులేటర్ కావాల్సిన ప్రెజర్ దీంట్లో పంపించి మనకి ఫ్లోట్ ద్వారా ఇక్కడ ప్లంజర్తో పంపిస్తుంది అనమాట. ఈ సర్ఫేస్ మీద ఇది ఇంటాక్ట్ అవుతుంది కాబట్టి ఆ సర్ఫేస్ మీద ఎక్కువ డీవియేషన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ ఎయిర్ రిమూవ్ అవుతుంది, దాన్ని బట్టి డిఫ్లెక్షన్ అనేది కనపడుతుంది. దాన్ని బట్టి మనకి ప్రెజర్ ఇక్కడ మా ప్రెజర్ లీకేజెస్ అంటే ఎయిర్ ఎక్కువ పోవట్లేదు అనుకోండి, దాన్ని బట్టి పాయింట్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి ఎయిర్ని బట్టి ఈ పాయింట్ అనేది ఇండికేట్ అవుతుంది అనమాట. న్యూమాటిక్ అంటే దీంట్లో కంప్రెస్డ్ ఎయిర్ వాడతారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లిమిట్ గేజెస్ అంటే గో గేజ్, నో గేజ్ వస్తాయండి. ఇవి ఏంటంటే మనకి స్టాండర్డ్ డైమెన్షన్స్లో ఉంటాయన్నమాట. అంటే గో గేజ్, నో గేజ్ అంటే టైలర్స్ ప్రిన్సిపల్స్ అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మనకు వస్తుంది. పీస్ రేట్ సిస్టమ్, టైలర్స్ పీస్ రేట్ సిస్టమ్ అంటే మనకు అక్కడ టైలర్స్ ప్రిన్సిపల్లో గో గేజ్, నో గేజ్ రిఫరెన్స్గా తీసుకుని మనకి ఇన్స్పెక్షన్ సిస్టమ్ అనేది ఒక ప్రిన్సిపల్ని డెవలప్ చేశారండి ఆయన. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి గో గేజ్, నో గేజ్ టైప్స్ అనమాట. కామన్ టైప్స్ ఆఫ్ ఫాలోస్ మనకి ఎలా ఉంటాయంటే ఇక్కడ ప్లగ్ గేజ్, రింగ్ గేజ్, స్నాప్ గేజ్. మనకి డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్లో కానీ లేదా ప్రొడక్షన్ డ్రాయింగ్లో కానీ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ వస్తాయి కండి. దాన్ని బట్టి గో గేజ్, నో గేజ్ డిజైన్ చేసుకుని అంటే అప్పర్ లిమిట్ దాటకుండా ఇటు లోవర్ లిమిట్ దాటకుండా మధ్యలో వచ్చేటట్టు మనకి గో గేజ్, నో గేజ్ డిజైన్ చేసి మనకి ఇలా చేస్తారనుకుంటుంది. రింగ్ గేజ్ అంటే మనకి అవుట్ సైడ్ డయామీటర్, అంటే మనకి చేతికి గీసుకుంటాం కదా, ఒక రింగ్ కడియం టైప్ అంటాం కదా, గాజుల టైప్లో ఉంటుంది. అది మనకి షాప్లో ఇన్సర్ట్ చేస్తుంటాం. అంటే రింగ్ అంటే అవుట్ సైడ్ డైమెన్షన్స్, షాప్ డయామీటర్ని మెజర్ చేయడానికి చేస్తారు. ప్లగ్ అంటే హోల్ డయామీటర్ మెజర్ చేయడానికి చేస్తారు. స్నాప్ అంటే రెండు సర్ఫేస్ మధ్య గ్యాప్, రెండు పార్ట్ల మధ్యన ఉన్న స్నాప్ అంటే గ్యాప్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తారు అనమాట స్నాప్ గేజ్. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ అనమాట. గేజెస్, ప్లగ్ గేజ్ ఇచ్చారు ఇక్కడ మనకి. గో గేజ్, నో గేజ్. రింగ్ గేజెస్ మనకి జనరల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, దే ఆర్ మెయిన్లీ యూజ్డ్ చెక్ ద డయామీటర్ ఆఫ్ షాప్స్ హ్యావింగ్ సెంట్రల్ హోల్. రింగ్ గేజెస్ మెయిన్ ఏంటంటే డయామీటర్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అలాగే హోల్ ఆర్ అక్యురేట్లీ ఫినిష్డ్ గ్రైండింగ్ అండ్ ల్యాపింగ్ ఆఫ్ ద హార్డనింగ్ ప్రాసెస్. రింగ్ గేజ్ యొక్క హోల్ ఎలా ఉంటుందంటే మనకి గ్రైండింగ్ చేసి గ్రైండింగ్ అన్నా ల్యాపింగ్ అన్నా ఇవి సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్స్ అనమాట. అదే ఫినిషింగ్ ఆపరేషన్స్ అంటాం. ఫినిషింగ్ చేసి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. అంటే అక్యురసీ బాగా ఎక్కువగా ఉంటుంది ఆ రింగ్ గేజ్కి అనమాట. రింగ్ గేజెస్ ఆర్ యూజువల్లీ నర్లిడ్ అంటే మనకి గ్రిప్పింగ్ కోసం పైన అవుట్ సైడ్ రింగ్కి నర్లింగ్ చేసి ఉంటుంది అంటున్నారు. ఇవి మనకి ఇచ్చినవి, ఒకసారి చూసుకోండి ఈ పాయింట్స్, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్నాప్ గేజ్ అంటే మనకి ఇట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ సచ్ యాజ్ డయామీటర్ ఆర్ థిక్నెస్ ఆఫ్ మెజర్మెంట్. డయామీటర్ని కానీ థిక్నెస్ని కానీ మెజర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ సిమిలర్ టు మైక్రోమీటర్ టైప్లో ఉంటుంది అంటున్నారు. దేర్ ఆర్ అవైలబుల్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఫార్మ్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయన్నాడు. స్నాప్ గేజెస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ద ఎక్స్టర్నల్ డైమెన్షన్. దేర్ ఆల్సో గ్యాప్ గేజెస్ కనుక ఉంటుంది దీని అంటున్నాడు. ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి స్నాప్ గేజెస్. నెక్స్ట్ ట్యాపర్, ప్లగ్ గేజెస్. ట్యాపర్ అంటే మనకి
సేమ్ ఇది కూడా గో గేజ్ నో గేజే. అంటే దీంట్లో ట్యాపర్ కాంపోనెంట్ యొక్క ట్యాపర్ని మనం చెక్ చేయడానికి, ఇంటర్నల్ ట్యాపర్స్ కానీ అలాగే ఎక్స్టర్నల్ ట్యాపర్స్ కానీ మనం చెక్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాపర్స్ని యూజ్ చేస్తుంది. దాన్ని ట్యాపర్ ప్లగ్ గేజ్ అంటాము. ఇదేసరికి అప్లికేషన్స్ ఆఫ్ లిమిట్ గేజ్. మనం ఎక్కడైతే అప్లికేషన్ చూస్తామంటే డిఫరెంట్ ఆ కాంపోనెంట్ సైజుని బట్టి ఒక్కొక్కటి. ఇప్పుడు థ్రెడ్ని మెజర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ గేజ్ని వాడతాం. అలాగే రెండు పార్ట్ల మధ్యన ఉన్నదానికి టూ పార్ట్స్ మధ్యన ఉన్న గ్యాప్ని మెజర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ వాడతాం. అలాగే మనకు ఫిల్లెట్స్ అంటే కార్నర్స్ని మెజర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ వాడతాం. అలాగే షీట్ మెటల్ ఆ థిక్నెస్ ఎంత ఉందో మెజర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ గేజ్ వాడతాం. అలాగే డిఫరెంట్ గేజ్ ఉన్నాయండి ఇక్కడ మనకి. థ్రెడ్ గేజ్ ఒకటి, ఫామ్ గేజ్, అలాగే స్క్రూ పిచ్ గేజ్, రేడియస్ అండ్ ఫిల్లెట్ గేజ్, ఫీలర్ గేజ్, ప్లేట్ గేజ్, వైర్ గేజ్, ఇండికేటింగ్ గేజెస్, ఎయిర్ గేజెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వన్ బై ఒకసారి చూద్దాం. ఇక్కడ థ్రెడ్ గేజ్ వచ్చేసరికి థ్రెడ్స్ వాటిని చెక్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తామండి దీంట్లో. ఇది చూడండి. నెక్స్ట్ అలాగే ఫామ్ గేజ్. ఇవి ఏంటంటే ఆ ఫామ్ని చెక్ చేయడానికి, అంటే ఫామ్ గేజెస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ద కాంటూర్స్ ప్రొఫైల్స్ అనమాట. ఇది స్క్రూ పిచ్ గేజ్, అంటే స్క్రూని థ్రెడ్ యొక్క పిచ్ని మెజర్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తామన్నమాట. డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బ్లేడ్ ఒక్కొక్క పిచ్ని ఇండికేట్ చేస్తారనమాట. ఆ బ్లేడ్ దాన్ని బట్టి మనం ఇక్కడ పిచ్ మెజర్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తామన్నమాట. అలాగే రేడియస్ ఆర్ ఫిల్లెట్ గేజ్. రేడియస్ అంటే చిన్న చిన్న రేడియస్ని మెజర్ చేయడానికి, అలాగే ఫిల్లెట్స్ని మెజర్ చేయడానికి. ఫిల్లెట్ అంటే మనకి అలా కాన్కేవ్ షేప్ అనమాట. కాన్వెక్స్ షేప్, కాన్కేవ్ షేప్ వాటిని మెజర్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ ఇక్కడ బ్లేడ్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ బ్లేడ్స్ని మనం వన్ బై వన్ సెట్ చేసి వెళ్తాం. ఏదో ఒకటి సెట్ అవుద్ది. దానికి కరెక్ట్గా సెట్ అయిన దానికి ఆ బ్లేడ్ మీద కరస్పాండింగ్ డైమెన్షన్ ఉంటుంది అనమాట. ఆ డైమెన్షన్ బట్టి మనం ఇంత ఉందని చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫీలర్ గేజ్, ఇది చాలాసార్లు అడుగుతాడండి ఎగ్జామ్స్లో. ఫీలర్ గేజ్ అంటే చెకింగ్ బిట్వీన్ ద మ్యాటింగ్ సర్ఫేసెస్. రెండు మెషిన్ పార్ట్స్ యొక్క మధ్యన చిన్న గ్యాప్ ఉందనుకోండి, అది మనం మెజర్ చేయలేం. ఎంత అంటే 0.03 mm లేకపోతే 1 mm. 0.03 mm అంటే చాలా తక్కువ. అంత డైమెన్షన్ కూడా ఇది మెజర్ చేయగలుగుతాం. బ్లేడ్స్ ఉంటాయి అనమాట. ఆ బ్లేడ్స్ వన్ బై వన్ పెట్టి మనం చెక్ చేస్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ మీద కరస్పాండింగ్ గ్యాప్ ఉంటుంది. ఒకవేళ 0.03 mm ఉంటుంది, 0.02 mm ఉంటుంది. అలాగా నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనమాట ఉంటాయి. ఇది బ్లేడ్ లెంత్ ఉంటుంది అంటే 100 mm ఉంటుంది. మనకి ఇవన్నీ వన్ బై వన్ మనకు కావాల్సిన బ్లేడ్ బయటకు తీసుకుని చెక్ చేస్తాం అనమాట. దాంట్లో చేసి దాన్ని బట్టి మెజర్ చేసి చూస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చూసుకోండి ఒకసారి. అలాగే ఇది కూడా అడుగుతున్నాడు. ప్లేట్ గేజ్ ఇంకోటి వైర్ గేజ్. మనకి రౌండ్గా ఉన్నది ఏంటంటే మనకి ఇది షీట్ మెటల్ ఎక్కువగా ఇచ్చేస్తామండి. షీట్ యొక్క థిక్నెస్ ఎంత ఉందో మెజర్ చేయడానికి ఆ స్లాట్లో పెట్టి చెక్ చేస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఏదైతే పడుతుందో ఆ డైమెన్షన్, కరస్పాండింగ్ డైమెన్షన్ చూసి మనం ఇది ఇంత డైమెన్షన్ అని తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ వైర్ గేజ్ ఉంది కదా, వైర్ గేజ్ అంటే మనకి చాలా సన్నంగా ఉన్న వైర్లు, అంటే 1 mm ఉన్న వైర్ని దాంట్లో ఇన్సర్ట్ చేసి చూస్తూ ఉంటాయి. కరెక్ట్గా మనకి డైమెన్షన్ వైర్ కరెక్ట్గా ఎంత సైజు ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే మనకి ఈ హోల్స్లో పెడితే సరిపోయింది కరెక్ట్గా, దాన్ని బట్టి ఆ మెజర్మెంట్ మనం తీసుకుంటాం అన్నమాట. అంటే ప్లేట్ గేజ్ అనేది ఇది మేడ్ 0.25 mm నుంచి 5 mm వరకు ఉంటుంది. వైర్ గేజ్ అనేది 0.1 నుంచి 10 mm వరకు మెజర్ చేసుకోవచ్చు. 10 mm వైర్ని కూడా దీంట్లో మెజర్ చేసి చూసుకోవచ్చు. అదే వైర్ గేజ్ అంటే డయామీటర్ ఆఫ్ వైర్స్ని చెక్ చేయడానికి. అలాగే ప్లేట్ గేజ్ అంటే షీట్ మెటల్ యొక్క థిక్నెస్ని చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఇందులో వేరియేషన్స్ ఎలా ఉన్నదని చూసుకోవచ్చు. అలాగే ఇండికేటింగ్ గేజ్ అంటే ఇది మనకు డయల్ ఇండికేటర్ టైప్లో ఉంటుందండి. ఫ్లాట్నెస్ని కానీ లేకపోతే రౌండ్ బార్స్ని చెక్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇందులో డైరెక్ట్ మెజర్మెంట్స్ రాదు, కానీ కంపారేటర్ లాగా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. పులీస్ కానీ షాప్స్ వాటిలు కానీ ఆ రౌండ్నెస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఇచ్చేస్తాను ఉంటుంది. ఇది సర్ఫేస్ ఫీట్ మీద కనెక్ట్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ యాంగులర్ మెజర్మెంట్స్. ఇందులో మనం ఆల్రెడీ చూసాం కాబట్టి వన్ బై వన్ ఒకసారి చూద్దాం. ప్రొట్రాక్టర్ ఇది ఆల్రెడీ మనం చేసిందే, స్కూల్ లెవెల్లో యూజ్ చేస్తాం ప్రొట్రాక్టర్. నెక్స్ట్ యాంగిల్ గేజెస్, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయండి. ఈ డిఫరెంట్ యాంగిల్స్ని మనం చెక్ చేసుకోవడానికి ట్యాపర్ యాంగిల్స్ వాటిని చెక్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. స్టాండర్డ్ ట్యాపర్స్లో మనకి చేసి ఉంటాయి అన్నమాట. దీంట్లో బెవల్ ప్రొట్రాక్టర్, ఇందులో ఏంటంటే మనకి సెంటర్ హెడ్ ఉంటుంది, లీనియర్ స్కేల్ ఉంటుంది. అలాగే ప్రొట్రాక్టర్ మనకి 45 degrees ప్రొట్రాక్టర్ 45 degrees చెక్ చేసుకోవచ్చు, 90 degrees చెక్ చేసుకోవచ్చు. అలాగే డిజైర్డ్ ఎంత యాంగిల్ కలితే అంత యాంగిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కాంబినేషన్ సెట్ అనమాట. బౌల్ ప్రొట్రాక్టర్లో కాంబినేషన్ సెట్ కూడా ఉంటుంది అనమాట. ఇది అడ్జస్టబుల్ బ్లేడ్.
rotating about the center and main scale engraved on the body instrument. ఇందులో అలాగే స్పిరిట్ లెవెల్ కూడా ఉంటుందండి. సర్ఫేస్ ఫ్లాట్ సర్ఫేస్ అటు చెక్ చేసుకోవడానికి కూడా ఇచ్చేస్తాం. అంటే ఇది మల్టీపర్పస్ అనమాట. ఇది బెవల్ ప్రొట్రాక్టర్. మనకి దీంట్లో బెవల్ ప్రొట్రాక్టర్ కన్స్ట్రక్షన్ రాశారు, దీంట్లో చూసుకోవచ్చు మనం. ఒకసారి మళ్ళీ లాస్ట్లో చూద్దాం. మళ్ళీ సైన్ బార్ అండి. సైన్ బార్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతున్నాడు. సైన్ బార్ అనేది స్లిప్ గేజ్తో కంబైన్డ్గా వాడతారు, ఇటుగా వాడరు. ఇది ఇప్పుడు స్లిప్ గేజ్ లేకుండా ఇది వాడలేరు అనమాట. స్లిప్ గేజ్తో కంపల్సరీగా ఇది వాడాల్సిందే. ఇది ఏంటంటే మనకి ట్యాప్ యాంగిల్స్ని వాటిని మెజర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే సైన్ ఫార్ములా వాడతారు అనమాట. సైన్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటాం కదా, దాన్ని బట్టి ఇచ్చేసి చేస్తామంట. ఆపోజిట్ సైడ్ అంటే హైట్, హైపోటనస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్ అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఒక జనరల్లీ సైన్ బార్ ఈజ్ మేడ్ ఆఫ్ హై కార్బన్ ఆర్ హై క్రోమియం ఆర్ హై కరోజన్ రెసిస్టెన్స్ స్టీల్తో చేస్తారండి. ఇదేంటంటే హార్డ్ అండ్ స్టెబిలైజ్డ్, బాగా హార్డ్గా ఉంటుంది స్టీల్ ఇది. నెక్స్ట్ దానికి 2 సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్ యొక్క సిలిండర్స్ యొక్క డయామీటర్ ఈక్వల్గా ఉండాలన్నమాట. కంపల్సరీగా ఈక్వల్గా ఉండదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు అనమాట. ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్ యొక్క డిస్టెన్స్ స్పెసిఫికేషన్ ఏంటంటే మనకి 100 mm, 200 mm, 300 mm. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇది టెక్నామెట్రిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సైన్ ప్రిన్సిపల్ అనమాట, దాని మీద వర్క్ చేస్తుంది ఇది. అంటే ఇది స్లిప్ గేజ్, కంపల్సరీగా స్లిప్ గేజ్ని యూజ్ చేసి చేస్తారన్నమాట. మనకు ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇలా ఉంటుంది. స్లిప్ గేజ్ అంటే ఇది స్లిప్ గేజ్ అండి. ఇవి స్లిప్ గేజ్ 1/1 పెట్టినాయి. ఈ పార్ట్ తగ్గట్టు ఈ పార్ట్ ఇలా ప్లేన్గా వచ్చేటట్టు మనం ఇది హైట్ పెంచుకుంటాం అనమాట. ఇలాగా అప్పుడు దాకా చేయాలి. ఇది డైల్ గేజ్ అనమాట. ఇది మనం ఇందాక చెప్పాను కదా మెకానికల్ కాంపరేటర్. ఇది ఇలా జరుపుతున్నప్పుడు ఈ డైల్ అనేది మూవ్ అవ్వకూడదు, అటు ఇటు ఒకే చోట ఉంటుంది. అప్పుడు దాకా ఫ్లాట్గా మనం చేస్తూ ఉంటాం. ఇవి రోలర్స్ అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్ అంటే ఇది డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్. కింద అయితే మీకు సర్ఫేస్ ప్లేట్ ఉండే, సర్ఫేస్ ప్లేట్ ఎప్పుడు గ్రానైట్తో కానీ గ్రే కాస్టర్తో కానీ చేస్తారు. ఇది మనకు ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇలా చూస్తామండి. దీన్ని స్లిప్ గేజ్ కింద ఉన్నాయి చూడండి, రోలర్ కింద ఉన్నాయి, అవి స్లిప్ గేజ్. లిమిటేషన్స్ ఏంటంటే మనకి ఇది కొంచెం రాంగ్ చూపించవచ్చు. మనకి రోలర్స్ సరిగ్గా డైమెన్షన్స్ లేకపోయినా ఇబ్బంది అవుతుంది, అది రాంగ్ డైమెన్షన్స్ చూపించవచ్చు. అలాగే దాంట్లో రాడ్ మనకి సైన్ బార్, ఆ బార్ లెంత్ సరిగ్గా లేకపోయినా అందులో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా అది ఇంపాక్ట్ రీడింగ్స్ మీద బాగా చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద పార్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇది లిమిటెడ్, అంటే కొన్ని లిమిటెడ్ పార్ట్స్కి మాత్రమే ఇది కరెక్ట్ రీడింగ్స్ చూపిస్తుంది. నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్ ఏంటంటే అది బాగా ఎక్కువ పడుతుంది మనకి. స్పెసిఫికేషన్ వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్ అనమాట, అది బాగా ఇంపార్టెంట్. సైన్ బార్ ఈజ్ స్పెసిఫైడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ రోలర్స్, అది బాగా గుర్తుంచుకోవాలి. ఆబ్జెక్టివ్స్. ఆటోకోలిమేటర్ అంటే మనకి ఇది ఎగ్జామ్స్లో అడుగుతుందండి. స్మాల్ యాంగులర్ డిఫరెన్సెస్, మనం లార్జ్ యాంగిల్స్ని మెజర్ చేయడానికి అసలు పనిచేయదు ఇది. ఫస్ట్ స్మాల్ యాంగులర్ డిఫరెన్సెస్ని మెజర్ చేయడానికి ఇచ్చేస్తుంది. అలాగే ప్లేన్ సర్ఫేసెస్ని మెజర్ చేయడానికి, అలాగే చేంజ్ ఇన్ ఆర్ డిఫ్లెక్షన్స్. ప్లేన్ సర్ఫేసెస్ మెజర్ చేయడానికి ఆటోకోలిమేటర్ వాడతారు, అది ఎగ్జామ్స్లో అడిగితే రాయొచ్చు. లేదంటే స్మాల్ యాంగులర్ డిఫరెన్సెస్ మెజర్ చేయడానికి వాడతారు, అంతేగాని లార్జ్ యాంగిల్స్ మాత్రం ఇది పనిచేయదు. ఇది మనకి ఆటోకోలిమేటర్ ఫంక్షన్. ఇది మనకు 3D వ్యూ అండి. అప్లికేషన్స్ అంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఇవి జనరల్ అప్లికేషన్స్ మీరు చూసుకోవచ్చు. మనకి ఏంటంటే ఫస్ట్ స్ట్రైట్నెస్, ఫ్లాట్నెస్ని చెక్ చేసుకోవడానికి వాడతారు. అలాగే స్మాల్ యాంగులర్ డిఫరెన్సెస్, మిగతావి కూడా దానికి సంబంధించి ఉంటాయి, ప్యారలలిజం కానీ అలైన్మెంట్ కానీ అవి. ఇవండి ఇందులో బాగా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు స్పెసిఫికేషన్స్, అలాగే ఏ మెటీరియల్ చేస్తారో, గేజ్ తోటి చూసుకోండి. ఫిలర్ గేజ్ కానీ ప్లగ్ గేజ్ కానీ అవి కానీ, గో గేజ్, నో గో గేజ్. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేస్తే మీకు అది ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.